నమస్తే. నేను సిరి. వైసీపీలో ఒక కీలక నేత ఫైర్ బ్రాండ్ అని చెప్పుకునే రోజా గారు ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఏ చిన్న విషయం జరిగినా కూడా నేనున్నానంటూ ప్రెస్ మీట్లు పెట్టే రోజా గారు అయితే ఇప్పుడు కనిపించట్లేదు. మరి ఏం జరిగింది? ఆమె ప్లేస్లో యాంకర్ శ్యామల గారు వస్తున్నట్టుగా ఆమెని రీప్లేస్ చేస్తున్నట్టు కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నగరిలో కూడా తనకి అసలు పడని ఒక వ్యక్తి గాలి జగదీష్ గారిని కూడా నగరిలో తనకి నిల్చోబెడుతున్నట్టుగా కూడా ఒక వార్త అయితే వస్తుంది. వైసీపీలో చేర్చుకున్నట్టు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే రోజా గారు అసలు పార్టీలో ఓడిపోయిన తర్వాత తను పెద్దగా బయటకు వచ్చి మాట్లాడింది అయితే ఏమీ లేదు. అండ్ ఇప్పుడు కూడా కొన్ని చాలా విషయాలు జరుగుతున్నా కూడా ఆ పార్టీలో కనిపించట్లేదు. ఎక్కువగా చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో యాంకర్ శ్యామల గారు అయితే రావడం జరిగింది. ఏదైనా కూడా ఎవరు ఏ వ్యాఖ్యలు చేసినా కూడా ఆ పార్టీ నుంచి వెళ్ళి శ్యామల గారి వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది. అంటే ఈమెని పొమ్మన లెక్క పోగబడుతున్నారా, లేకపోతే అలిగిందా, ఏంటి అంటారు సార్? ఇప్పుడు అక్కడ ఆమె నగరి నియోజకవర్గం నుంచి 2 పర్యాయాలు గెలిచింది, 2014, 2019. ఈరోజు అదే నగరి నియోజకవర్గంలో బలమైన నేతగా పేరున్నటువంటి ముద్దు కృష్ణనాయుడు గారి అబ్బాయి భానుప్రకాష్ మన గెలవటం కూడా జరిగింది. ఈ మీద గతంలో ఓడిపోయాడు, ఇప్పుడు గెలవటం కూడా జరిగింది. అతని తమ్ముడిని పార్టీలో తీసుకొచ్చే క్రమంలో కొంత మనస్తాపం చెందింది ఈ అమ్మాయి. అంటే సహజంగానే ఈ అమ్మాయి పోటీగా తీసుకున్నట్టే కదా, రోజాకి పోటీగా అతన్ని జగదీష్ని తీసుకున్నట్టే కదా. ఎట్లా పడుతుంది? గాలి ముద్దు కృష్ణనాయుడు గారి గారి నుంచి పోటీ చేస్తా ఉంది కదా ఈమె. కాబట్టి వాళ్ళకు వైరం ఉంది, రాజకీయ వైరం ఉంది. వ్యక్తిగత వైరం లేకపోయినా కూడా రాజకీయ వైరం ఉంది. మరి అలాంటిది ఇప్పుడు ఎవరైతే శాసనసభ్యుడిగా ఉన్నారో వారి తమ్ముడిని తీసుకురా వస్తున్నారనే వార్తలు, దానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే పూనుకొని చిత్తూరు జిల్లా మొత్తం అతనే శాసిస్తున్నాడు కాబట్టి వాళ్ళ తమ్ముడు ఆయన తప్ప చిత్తూరు జిల్లాలో ఎవరు గెలవలేదు. అలాగే వాళ్ళ అబ్బాయి లోక్సభ సభ్యుడిగా గెలిచాడు, వీళ్ళిద్దరు శాసనసభ్యులుగా గెలిచారు. కాబట్టి జిల్లాలో అతని మాటే వేదవాగ్గా నడుస్తూ ఉంది. మొన్న కూడా ఈ సీటు రాకుండా చేయాలని అతను ప్రయత్నం చేయడం కూడా జరిగింది కదా. కాబట్టి ఇప్పుడు కూడా అదే క్రమంలో జరుగుతున్నారని చెప్పని ఈమె భావిస్తుంది. దానికి తోడు మీరు అన్నట్టు శ్యామల కొత్తగా ఈరోజు ఆమెకి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇచ్చారు, అధికార ప్రతినిధిగా ఇచ్చారు. ఎక్కువగా ఆమె మాట్లాడుతూ ఉంది చాలా విషయాల గురించి. సరే, కొత్త పొద్దు మామూలుగా వాళ్ళు అలానే మాట్లాడుతూ ఉంటారు, తప్పు కూడా కాదు. రాజకీయంగా ఎదగాలనుకున్న వాళ్ళు పార్టీ నిర్ణయాలకు మాత్రమే మాట్లాడతారు తప్ప వ్యక్తిగతాలు కానీ సమాజంలో ఏమనుకుంటున్నారని కానీ వాళ్ళు పట్టించుకోరు. ఆ క్రమంలో ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఇది జగదీష్ని తీసుకురావడం, అట్లాగే శ్యామలకి అధిక ప్రాధాన్యత ఇవ్వటం, ఈమె పార్టీలోంచి పొగబెట్టి బయటికి పంపించాలా అని చెప్పని భావిస్తున్నారని చెప్పనేది అందరూ అనుకుంటా ఉన్నారు. నేనైతే ఏమనుకుంటున్నానంటే ఇట్లా ఒక్కొక్క నాయకుల్ని అందరినీ బయటికి పంపించేసి ఆ పార్టీని మూసేయాలనే భావనలో వాళ్ళు ఉన్నారని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రురాలు, నమ్మకస్తురాలు ఎవరైనా ఉన్నారు అంటే మహిళా నాయకురాల్లో రోజా. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. మరి అలాంటి వ్యక్తిని అతను పోగొట్టుకుంటాడా? ఎట్టి పరిస్థితుల్లో కూడా పోగొట్టుకోడు. ఎందుకంటే మిగిలిన ఎంతమంది వచ్చినా సరే ఆమె వాగ్దాటి ఆమె ఏ విధంగా విరుచుకుపడుతుందో వాళ్ళ నాయకులకు తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు ఆమె వ్యక్తిగతంగా మాట్లాడేది ఏముండదు అక్కడ, వాళ్ళు చెప్పిందే మాట్లాడాలి. ఇప్పుడు దాకా బయటికి వెళ్ళిన వాళ్ళందరూ అదే కదా చెబుతుంది. కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారి గొంతుకుగానే భావించాలి. ఎవరు మాట్లాడినా కూడా, ఎవరు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టే మనం భావించాలి. మరి ఆ పరిస్థితుల్లో తన మాటే ఆమె చెప్పింది కాబట్టి దాని కోపం వచ్చి బయటకు పంపిస్తాడని అయితే నేనైతే భావించట్లా. ఇప్పుడు ఏమవుతుందంటే మిగిలిన వాళ్ళందరూ పార్టీలోంచి బయటకు వెళ్తున్నారు కాబట్టి అన్నకి తమ్ముడికి పట్టలేదు కాబట్టి, జగదీష్కను భానుకి పట్టలేదు కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని ఆ పార్టీలో తీసుకొద్దాం, పార్టీని బలహీనపడుతుందని చెప్పుకోవాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి అనుకొని ఉండొచ్చు. అంటే ఇక్కడ నాకు చిన్న డౌట్ సార్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకస్తులని మీరు అంటున్నారు, నమ్మకస్తులే కావచ్చు. మరి కూర్చొని వాళ్ళతో చర్చించి ఇది అనుకుంటున్నా అని చెప్తే వీళ్ళు ఊరుకోరంటారా? అంటే పార్టీని మూసేద్దాం, మీరు ఇంకా మీ అంతటా మీరు బయటకు వెళ్ళిపోతే మంచిదని చెప్తే వీళ్ళు ఊరుకోరంటారా? ఇప్పుడు అక్కడ అట్లా చెప్తే అది తెలిసిపోయింది కదా, ఎవరో ఒకరు బయట చెబుతారు కదా. అలా కాకుండా ఇక్కడ అతను చేరికను కూడా ఆపారు అంటే ఈమె వద్దంటేనే కదా ఆపింది. మాట్లాడి మళ్ళీ చేర్చుకుంటామని చెప్పారు అంటే ఈమెకు ప్రాధాన్యత ఇచ్చినట్టేగా. కాకపోతే ఏంటంటే అక్కడ పెద్దిరెడ్డి గట్టిగా పట్టుబడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి పెద్దిరెడ్డి గారి మాట కాదనేంత ధైర్యం లేదు, మరి రోజాని వదులుకునేంత ధైర్యం లేదు.
కాబట్టి మీమాంసలో ఉన్నాడు అతను. అందుకని ఈమెను ఒప్పించి నీకు వచ్చే సీటుకి నీకు ఇచ్చే సీట్ నీకే ఉంటుందలే, మరి ఏం హామీ ఇస్తాడో చూడాలి, ఒప్పించే తీసుకుంటారని భావిస్తున్నారు. ఇప్పుడు మిగిలిన అందరూ పోతుంటే గాలి జగదీష్ వచ్చినందువల్ల ఆ పార్టీకి ఒరిగే లాభం లేదు, తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం అయితే లేదు. ఇప్పుడు దానికి సంబంధించి మనస్తాపం ఈఎంఐకి వచ్చింది. ఎందుకంటే రేపొద్దున తీసుకున్నారు, ఇప్పుడు ఇట్లానే చెబుతారు, రేపొద్దున నన్ను కాదనే అతనికి ఇస్తారేమో, అట్లాగే నా ప్రాధాన్యత తగ్గుతూ ఉంది, నేను మాట్లాడే అవకాశం తగ్గుతూ ఉంది, కాబట్టి నాకు అన్యాయం జరిగిద్దేమో అమ్మాయి భావించడంలో కూడా తప్పు అయితే లేదు. మరి దాన్ని ఏ విధంగా సర్ది చెప్పుకుంటారనే దాని గురించి అందరూ చర్చించుకుంటున్నారు. కానీ నేనైతే మాత్రం ఒక క్రమ పద్ధతిలో ఒక్కొక్క నాయకులందరినీ బయటికి పంపించేసి పార్టీని మూసేసే కార్యక్రమంలో ఉన్నారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ చూసినట్టయితే సార్, ఇప్పుడు గతంలో ఎవరైనా ఒక నాయకుడు, ఎవరైనా ఒక నేత ఎవరైనా మాట్లాడినా కూడా తక్కువ మనకు కనిపించేది, ప్రెస్ మీట్ వెంటనే పెట్టేది, అది ఎవరు మాట్లాడినా కూడా. నిన్న చూసుకున్నట్టయితే శ్యామల గారు మాట్లాడారు, అంటే చిరంజీవి గారు చేసిన కొన్ని వ్యాఖ్యలకు అది ఏదైనా కూడా శ్యామల గారు వచ్చి మాట్లాడినప్పుడు మరి ఎందుకు రోజా గారు సీనియర్ నేత కదా, పార్టీలో సీనియర్ నేత మాట్లాడకుండా మరి శ్యామల గారితో ఎందుకు మాట్లాడిపించారంటారు? అదే ఈ విధమైన ఆలోచన ఉండబట్టే ఆమెను తగ్గించేసి ఈమెను పెంచుతున్నారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ అంటే ఇప్పుడు ఏంటంటే ఆమెకు చెప్పకుండా ఇట్లా తక్కువ చేస్తూ ఉంటే వాళ్ళే ఏదో ఒక రోజు పార్టీని వెళ్ళిపోతారు కాబట్టి ఇట్లాంటి యాక్షన్స్ అన్ని చేస్తున్నారు అనుకోవచ్చు సార్. తక్కువ చేద్దామన్న ఆలోచన ఉంటే ఆమె చెప్పకుండా చేయాలని జగదీష్ని పార్టీలో చేర్చుకునేవాళ్ళుగా. వాయిదా వేశారంటే ఈమెకి ప్రాధాన్యత ఇస్తున్నట్టు. దేనికోసం వాయిదా వేశారు సార్? ఇప్పుడు ఈమెకి ప్రాధాన్యత ఇస్తున్నట్టు అయితే మరి అసలు జగదీష్ని తీసుకోకుండా ఉండాలి, ఎందుకు మళ్ళీ చేరికని వాయిదా వేశారంటారు? నచ్చ చెప్పబోతున్నారేమో. ఇప్పుడు వాళ్ళు వస్తే పార్టీ బలోపేతమైంది, అతను సీట్ ఇవ్వము, నీకే సీట్ ఇస్తామని నచ్చజెప్పబోతున్నారేమో. రేపొద్దున ఒకవేళ వాళ్ళు చేర్చుకున్న తర్వాత అదే కారణంతో నువ్వు పార్టీ నుంచి బయటికి వెళ్ళి పార్టీని మూసేస్తావని అప్పుడు చెబుతారేమో. చాలా అంశాలు పడి ఉంటాయి రాజకీయంలో. అంటే ఇక్కడ ఏ రకంగా చూసుకున్నా అంటే బయటకి ఎట్లా కనిపిస్తుంది అంటే రోజా గారిని తక్కువ చేస్తున్నారు, రోజా గారిని పొమ్మని లేక పోగబెడుతున్నారు, కావాలని వేరే వాళ్ళని తీసుకొస్తున్నారు, ఈమెను సైడ్ చేస్తున్నట్టుగా వస్తుంది, కానీ అందులో వాస్తవం లేదంటారు. నాకైతే లేదు, నేనైతే నమ్మట్లేదు, రోజాని నమ్మట్లేదు, ఆ పార్టీని నమ్మట్లేదు, జగన్మోహన్ రెడ్డిని అసలు అయితే నమ్మను. అందులో ఎలాంటి సందేహం. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటున్నారు కదా సార్, మరి ఇప్పుడు 1.0లో 16 నెలలు కారాగారంలో ఉన్నారు, 2.0 అంటే ఎన్ని నెలలు ఉండారో ఆయనే చెప్పాలి, ఎన్ని నెలలు ఉండబోతున్నారు. దాని గురించి ఇప్పుడు ఏమంత ఘనకార్యాలు చేశాడని, ఏమంత గొప్పగా పరిపాలన చేశాడని 30 సంవత్సరాలు వాళ్ళే పాటిస్తా అంటే పరిపాలిస్తా అని చెప్తున్నారు. ఎందుకు ఓడిపోయాడు మరి? 5 సంవత్సరాలకి ఎందుకు ఓడిపోయాడు? ఏ మాట అప్పుడు చెప్పాడు, 30 సంవత్సరాలు నేను ఉంటానని అప్పుడు చెప్పాడు. ఒకసారి అవకాశం ఏంటి, 30 సంవత్సరాలు నేనే పరిపాలన చేస్తా అన్నాడు. మరి 5 సంవత్సరాలకి ప్రజలు ఎందుకు తిరస్కరించారు? ఇప్పుడు ప్రజల్ని మోసం చేసేదే టీడీపీ పార్టీ, ప్రజలకి మోసపూరితమైన పథకాల గురించి చెప్పే టీడీపీ పార్టీ మోసం చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రజలు మేల్కొంటారు, నెక్స్ట్ మాకే అవకాశం ఇస్తారని చెప్పేసి గట్టిగా చెప్తున్నారు. మంచిదే, ఆ మాత్రం లేకపోతే పార్టీని ఎలా నడుపుతారు? కార్యకర్తలను కాపాడుకోవాలి, నాయకులను కాపాడుకోవాలంటే అదే విధంగా. అది ఇంకో మాట కూడా అన్నాడు, నేను 16 నెలలు జైల్లో లేనా, నన్ను ముఖ్యమంత్రిని చేయలేదా, మీరు 3 నెలలు జైల్లో ఉండలేరా, 3 నెలలు బయటకు వస్తారు కదా, ఇదే విధంగా కొనసాగండి తప్ప ఏ నాయకుడైనా ఏం చెబుతాడు? మంచి పనులు చేయండి, ప్రభుత్వం మీద పోరాడండి, ప్రజల కోసం నిలబడండి, ప్రజా గొంతుకు వినిపించండి, మళ్ళీ మన అధికారంలోకి వస్తూ ఉంటారు. కానీ ఇట్లానే చేయండి, కారాగారంలో పోతే ఏమవుతుంది, 3 నెలలు బయటకు వస్తాం, మనమే గెలుస్తామని చెప్పి అంటున్నాడు అంటే అతని మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి కదా ప్రజలు కూడా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.